నాగచైతన్య నటించిన తాజా చిత్రం 'తాండేల్'. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవెల్‌లో వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషన్ కూడా ఎక్కువ ఉంటుందట. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను ఈరోజు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు 'బుజ్జి తల్లి' అనే సాంగ్ ఈరోజు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. అవి ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్ కూడా సూపర్‌గా ఉంటుందని సమాచారం. సింగర్ జావేద్ అలీ ఈ పాటను పాడారు. గతంలో ఆయన పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సాంగ్‌లోని ట్యూన్ కూడా కొన్ని సెకండ్ల పాటు విడుదల చేశారు. జావేద్ అలీ పాడుతూ కనిపించారు. ఈ ట్యూన్ అదిరిపోయింది. ఇక ఫుల్ సాంగ్ వస్తే లవర్స్‌కి ఈ పాట విపరీతంగా నచ్చేలా ఉంది. మొత్తానికి ఫస్ట్ సాంగ్‌తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తోంది 'తాండేల్' టీమ్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా డి మచిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు, ఇతర పరిస్థితులను చాలా గ్రిప్పింగ్‌గా, ఆకర్షణీయంగా తెరపై మలుస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. దాదాపు 80 కోట్ల వరకు ఈ సినిమాకి బడ్జెట్ అయిందని టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఇక ఈ సినిమాలో మరొక సాంగ్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం. శ్రీకాకుళంలోని శ్రీ మొఖలింగ ఆలయం బాగా ఫేమస్. దీన్ని దక్షిణ కాశీగా చాలా మంది భావిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక 'తాండేల్' కథలో భాగంగా ఈ సినిమాలో శివనామ స్మరణ మారుమ్రోగేలా ఓ పాట ఉంటుందని మేకర్స్ చెప్పారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటల్లో ఇది హైలైట్ అవుతుందట. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారట. నాగచైతన్య, సాయి పల్లవితో పాటు ఈ పాటలో దాదాపు 1000 మంది డాన్సర్లు ఇందులో ఉంటారట. ఇక ఈ పాట గురించి ఇంకో వార్త చర్చనీయాంశం అయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ శివపార్వతుల పాట కోసం ఏకంగా 4 కోట్లు ఖర్చు చేశారు అని సమాచారం. సినిమా పబ్లిసిటీకి ఈ పాట బాగా కలిసొస్తుందని చిత్ర బృందం భావిస్తుందట. దాంతో ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది.